ఈ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్థులు నీతిమంతుల్నే ఎన్నుకోవాలని కోరుతున్న నల్లమిల్లి శేషారెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు శేషారెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు శేషారెడ్డి గారు. యూజువల్ గా మనం ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా కూడా చేసిన తర్వాత నెక్స్ట్ టైం కంటెస్ట్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేయాలి అని ఒక ఫీల్ అనేది కనిపిస్తుంది. సో వాళ్ళకుండే లెక్కలు అన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి, వాళ్ళకుండే స్ట్రాటజీలన్నీ ఉంటాయి, అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు మీరు దూరం అయ్యి అక్కడ నుంచి రాజకీయాల నుంచి దూరం అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ ఆలోచనలతో ఏ లక్ష్యంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు? అది కూడా మీ మీద మీకు నమ్మకంతోనే, నన్ను గెలిపిస్తారనే ఒక కాన్ఫిడెన్స్ తోనే, మీ మీద మీకు అంత నమ్మకం, నేను ఇంకొక ఈ ఆలోచనతో ఈ లక్ష్యంతో నేను చేయగలుగుతున్నాను, అందుకోసమే నేను పోటీ చేస్తున్నాను అనేది మీకున్నటువంటి టార్గెట్ ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే, నా ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు ఒకటే చెప్పారు, ఒక అసమర్థుని పాలన కంటే ఒక మేధావి మౌనం ఈ రాష్ట్రానికి హానికారం. అసమర్థు పరిపాలిస్తుంటాడు, కానీ మేధావులు మౌనం కూర్చుంటే నష్టం. అది మేధావి అనేవాడు తన యొక్క విద్యతని, తన యొక్క అనుభవాన్ని, ప్రావీణ్యతని ప్రజలకు పంచుకోసం బాధ్యతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల అనుభవం, నా ఎక్స్పీరియన్స్ ప్రజలకు ఉపయోగపడకపోతే ఏంటి ఉపయోగం నాకు? అలాగని చెప్పి మీరు ఎమ్మెల్యేగా ఎందుకు చేయాలని అడుగుతున్నారు. ఎమ్మెల్యేగా చేయకపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే, పార్టీ ఏం చేసినా దాన్ని సపోర్ట్ చేయాలి. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, నా పార్టీ ఏం చేసినా అది నేను సపోర్ట్ చేయాలి. ఆపోజిషన్లో ఉంటే దాన్ని తప్పు అని చెప్పాలి, మంచి పని చేసిన. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాకొద్దు. అంచేదే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. రేపు ఏ ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నా దానికి తప్పు అని చేస్తే అది తప్పు అని చెప్పి నిలదీసే అవకాశం నాకు ఉంటుంది. రైట్ అయితే సపోర్ట్ చేసే అవకాశం నాకు ఉంటుంది. అందుకే నేను ఏ పార్టీ కొండ వేసుకోకుండా వైట్ కొండవనే వేసుకుంటున్నాను. అభిప్రాయాలు, ఆలోచనలు అన్ని నావి ప్యూర్లీ వ్యక్తిగతం అని చెప్పడం కోసం. ఇప్పుడు చాలా వరకు మనకి ఇప్పటికున్నటువంటి లెక్కలు ఇవన్నీ చూస్తుంటే, ఎవరైతే చదువుకొని ఉన్నారో, ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో వాళ్లే పోల్ పర్సెంటేజ్, ఆ రోజు ఓటింగ్ రోజు హాజరు శాతం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అనుకుంటే చదువుకున్న వాళ్ళ దగ్గరే తక్కువ ఉంటుంది. అందులోనూ మీరు కంటెస్ట్ చేస్తోంది పట్టభద్రుల తరఫున కంటెస్ట్ చేస్తున్నారు. ఎంతమంది ఎన్రోల్ చేయించుకున్నారు? ఎంతమంది ఆ రోజు నేను వచ్చి ఓటు వేయాలి అనేది ఒక బాధ్యతగా చూస్తున్నారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళకి మీరిచ్చే పిలిపేంటి? అంబేద్కర్ ప్రపంచ మేధావి, మీ అందరికీ తెలుసు, ప్రపంచ మేధావి అంబేద్కర్. అటువంటి మేధావి కూడా ఈ విషయంలో పాపం పొరపాటు పడడం అనిపిస్తుంది నాకు. సామాన్య మానవుల కంటే మేధావులకు ఓటు ఇస్తే, అంటే విద్యావంతులు ఓటు ఇస్తే, గ్రాడ్యుయేట్స్ ఓటు ఇస్తే వాళ్ళు ఒక మంచి మేధావిని ఎన్నుకుంటారనే ఒక నమ్మకంతో అంబేద్కర్ గారు మేధావులు సభ పెట్టాడు. అందులో గ్రాడ్యుయేట్స్కి, టీచర్స్కి ఓటు ఇచ్చారు. అయితే దురదృష్టకరం ఏంటంటే, ఈవేళ ఇంచుమించు ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపి ఒక నియోజకవర్గం, అందులో 15 లక్షల ఏవో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ రెండు జిల్లాల్లో. కానీ దురదృష్టకరం ఏంటంటే, అందులో 2,92,000 ఎన్రోల్ చేసుకున్నారు. అంటే 13 లక్షల మంది ఎన్రోల్ చేసుకోవాలి. అంటే విద్యావంతులు కూడా ఆ యొక్క వ్యవస్థ పట్ల కానీ, ఎలక్షన్ పట్ల కానీ, ఎన్నిక పట్ల కానీ తను ఎవరిని డబ్బు ఇవ్వమంటలేదు, మరో చేయమంటలేదు, కనీసం ఒక విద్యతో ఆలోచించి ఓటేయమని అడుగుతున్నాం. అది కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవట్లేదు. ఈ 2,92,000 సగం మంది ఓటేస్తారు మళ్ళా, అంటే 1,50,000 కన్నా ఎక్కువ ఓటారు. సో ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఓట్ ఈజ్ నాట్ ఎ రైట్, ఇట్ ఇస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక సామాజిక బాధ్యతగా ఓటర్ ఫీల్ అవ్వాలి, కానీ దురదృష్టకరం ఫీల్ అవ్వట్లేదు. కానీ నాకున్నటువంటి అభిప్రాయాల ప్రకారం నేను ఎందుకు నెగ్గుతానని మీరు అనుకుంటున్నారంటే, డెఫినెట్గా మేధావులు, అనుభవజ్ఞులు, కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఓటు వేస్తారని నమ్మకం నాకుంది. నేను నిజాయితీగా ఓటేయమంటున్నాను, సమర్థతగా ఓటేయమంటున్నాను, అనుభవానికి ఓటేయమంటున్నాను. కాబట్టి నేను సమర్థుని అనుకుంటే నాకు ఓటు వేయండి, లేదనుకుంటే నాకంటే సమర్థుని అనుకుంటే ఓటు వేయండి. కానీ కులాన్ని చూసి ఓటు వేయద్దు, మతాన్ని చూసి ఓటు వేయద్దు, ప్రలోభాలు చూసి ఓటు వేయద్దు. ఇక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి, నా యూనియన్, నా సంఘం, నాకు ఓటు వేయండి. నా సంఘం, నా యూనియన్ అని అనుకుంటే నాకు అనుకుంటే కులానికి సంఘానికి తేడా ఉంది మేడం గారు.
నాది ఎస్టీయు, నాది పిఆర్టీయు, నాది యూటీఎఫ్ అని అనుకోకుండా అందరూ అతీతంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, సంఘాలకి అతీతంగా ఒక సమర్థుగా ఓటేయమని నేను కోరుతూ ఉన్నాను. ఎస్, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా నేను ఇది చేస్తాను అనే ఒక హామీ ఏదైనా వాళ్ళకి చెప్పదలుచుకుంటే ఏ హామీ మీద మీరు పోటీ చేస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? శాసనమండలి సభ్యుడు హామీ ఇవ్వడం అనేది అంటే అది మళ్ళీ మోసగించడమే, ప్రజలను మోసగించడమే. ఇక్కడ హామీలు ఇచ్చేటటువంటి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రభుత్వం చేసే మంచి పనులను సమర్థించడం, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వటం. ఈ యొక్క నిరుద్యోగ యువత ఉంది, ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఏ విధంగా రావాలి అని సలహాలు ఇవ్వగలం తప్పిస్తే ఇది చేస్తానని చెప్పడం అనేది ప్రజలను మభ్యపెట్టడం తప్పిస్తే మరొకటి కాదు. అటువంటి మభ్యపెట్టేటువంటి ఆలోచన నాకు లేదు, అటువంటి శక్తి లేదు, అటువంటి మనిషిని కూడా నేను. కాకపోతే నా యొక్క 6 సంవత్సరాల కాబోయే జీవితాన్ని ఒక్క క్షణం కూడా నా కోసం ఉపయోగించకుండా నా సమాజం కోసం, ముఖ్యంగా విద్యా వ్యవస్థ కోసం, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏ విధంగా ప్రవర్తిస్తే, ఎటువంటి పాలసీస్ ఉంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. నిన్న ఎవరో ఒక మెసేజ్ వచ్చింది నాకు, వాట్సాప్ మెసేజ్. అందులో తమిళనాడులో 19 స్వీపర్ పోస్టులు అనౌన్స్ చేస్తే 900 బీటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారు. 900 బీటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారు మేడం. ఈస్ట్ గోదావరిలో బిఫోర్ లాస్ట్ సెలక్షన్ జరిగింది పోలీస్ కానిస్టేబుల్. అందులో 61% బీటెక్ గ్రాడ్యుయేట్స్ సెలెక్ట్ అయ్యారు పోలీస్ కానిస్టేబుల్గా. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్గా చెయ్యాలంటే బీటెక్ చదవాలా? దీనికోసం ఎంత పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో దీనికి కారణం ఏంటంటే విద్య మీద అవగాహన ఉన్నటువంటి నాలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు శాసన మండలిలో ఉన్నట్లయితే ప్రభుత్వం చేసే పాలసీల పట్ల కానీ లేదా మనం ప్రవేశపెట్టేటటువంటి విషయాల పట్ల కానీ ఒక మంచి చట్టాలు తీసుకురావచ్చు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రతి ఒక్కడు ఇంజనీరింగే. ఫీజు రీఎంబర్స్మెంట్ చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ పాస్ ఏం చేస్తున్నాడు? సో కాబట్టి అటువంటి ఎవరితో పోటీ పడుతున్నాడు అనేది. అయితే ఇప్పుడు మీరు ఎలాగో హామీలు అంటే ఒక మాయ మాటలు చెప్పడం, మభ్య పెట్టడం అది నాకు ఇష్టం లేదని. యూజువల్ గా ఎన్నికలు అనగానే మాకేమొస్తుంది, మా ఓటు వేయాలంటే మాకేమిస్తారు అనే ఒక కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది చూసుకుంటున్నారు, మాకేం కానుకలు ఇస్తారనేది చూసుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ ఎన్నికలకు సంబంధించి ఎంత బడ్జెట్ నేను కేటాయించుకోవాలి అనే కాన్సెప్ట్ ఫస్ట్ డే క్యాండిడేట్ కి వస్తుంది. సేమ్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా చూస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటారు? ఇందులో మీరు 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, హామీలు ఇచ్చేవాడు అంటే ఇక్కడ ఏంటంటే there's a difference between the politician and statesman. A politician always thinks about next election. A statesman always thinks about next generation. రాబోయే తరం చాల్సిన రాజనీతిజ్ఞుడు, రాబోయే ఎలక్షన్ చాల్సిన రాజకీయ నాయకుడు. ఈవేళ మనం చూస్తున్నాం, ఈ ఎలక్షన్ విషయంలో మనం చూస్తున్నాం, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, పెన్షన్ పెంచుతాను, నిరుద్యోగం పెంచుతాను అంటున్నారు. కానీ నేను ఉద్యోగ అవకాశాలు కలగజేస్తానని చెప్పట్లే. మనకి చైనీస్ భాషలో సామెత ఉంది, ఇఫ్ ఏ మ్యాన్ ఫీలింగ్ హంగ్రీ డోంట్ గివ్ హిమ్ ఫిష్, హీ గివ్స్ అ నెట్ అండ్ టీచ్ దమ్ హౌ టు ఫిష్. ఆకలేసేవాడికి నువ్వు చేపలు పంచకు, చేపలు పంచితే వాడు కూరండుకు తినేస్తాడు, రేపు మళ్ళీ ఆకలేస్తుంది. వాడికి వల ఇవ్వు, చేపలు పట్టు నేర్పు, వాడి జీవితాంతో హ్యాపీగా వల పట్టుకెళ్తాడు, చేపలు పట్టుకుంటాడు, తింటాడు. సో వల ఇచ్చేవాడు రాజనీతిజ్ఞుడు, చేపలు ఇచ్చేవాడు రాజకీయ నాయకుడు. ఐ వాంట్ బి స్టేట్స్మెన్, ఐ డోంట్ వాంట్ బి పొలిటీషియన్. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి కూడా అదే కారణం. ఇక రెండవది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రలోభాలు. ఇవాళ ఇది నిజం, చాలా దురదృష్టం, చాలా బాధాకరం. అంబేద్కర్ మనకి ఓటు ఎందుకు ఇచ్చాడు? మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీరు ఓటు వేయండి అని మీకు నమ్మి మీకు ఓటు ఇచ్చారు. ఈవేళ చాలామంది గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, మరొకరు కానివ్వండి, మాకేమిస్తారు ఓటేస్తే. చాలా విచిత్రం ఏంటంటే మేడం, ఎవడన్నా ఒక బెగ్గర్ వచ్చి మేడం కాఫీ తాగుతాను డబ్బులు ఇవ్వమంటే మీకు రూపాయి ఇచ్చాను అనుకోండి, అది ఇలా చూసి మిమ్మల్ని రూపాయ ఇదిగో ఇంకో రూపాయి ఇస్తున్నాను నువ్వే తాగంటాడు. కానీ ఇవాళ 1000 రూపాయలకి మనం ఓటేస్తున్నాం. 1000 రూపాయలకి ఓటేస్తే ఎంత అంటే రోజుకి ఎంత? 59 పైసలు అయింది. సో బెగ్గర రూపాయలు తీసుకోవట్లేదు, 59 రూపాయలు మనం ఓటేస్తున్నాం. ఇదే పరిస్థితి ఇవాళ గ్రాడ్యుయేట్స్లో ఉంది అనుకుంటే పొరపాటు. నేను అప్పీల్ చేస్తున్నాను, అటువంటి ఆలోచన మీరు మానుకోండి. మీరు ఎవరో ఒకటి ఇచ్చేటటువంటి 500 రూపాయలకు మీరు ఓటు వేయొద్దు, ఒక గిఫ్ట్కి ఓటు వేయొద్దు, నిజాయితీకి ఓటు వేయండి, కులానికి ఓటు వేయొద్దు, యూనియన్ పరంగా అస్సలు ఓటు వేయొద్దు అని చెప్తాను. ఇది నా అప్పీల్ అండి. కాబట్టి నేను మాత్రం అటువంటి ప్రలోభాలు పెట్టను, చెయ్యను, ఓపెన్గా చెప్తున్నాను. కొంతమంది శేషారెడ్డి మీరు అన్నట్టు కార్పొరేట్ వ్యక్తి, డబ్బు ఉన్న వ్యక్తి కాబట్టి డబ్బులు పంచి పెడతారు. దయవుంచి అటువంటి తప్పుడు పని నేను చేయను. అటువంటి విజయం నాకు వద్దు. చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్తాను, విజయం నాకు వద్దు.
ఇవి బులెటిన్ విశేషాలు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత టాప్ 10 న్యూస్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.